ఇలా పోలింగ్ బూత్ లో మేము గెలిచామంటే ఇవాళ ఎక్కడ కూడా బండి సంజయ్ ఇక్కడ గెలిచామంటే ఏ నాయకుడు కూడా పోలింగ్ బూత్ లో తిరగలేదు. మేము ఇంటింటికి తిరిగే అవకాశం లేకుంటే పార్లమెంట్ ఎన్నికలు మేము గెలిచింది పోలింగ్ బూత్ స్థాయిలో. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పటిష్టంగా ఉంది కాబట్టి పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి మోడీ గారి గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు కష్టపడి పనిచేసారు కాబట్టి నాయకులందరూ సమిష్టిగా పనిచేసారు కాబట్టి కలిసిమెలిసి పనిచేసారు కాబట్టి వాళ్ళ మోడీ గారి ఆశీర్వాదంతో కార్యకర్తల కష్టార్జితంగా మన పార్లమెంటు సభ్యులుగా మేము గెలిచాం. మా గెలుపు అయిపోయిందన్న నెక్స్ట్ మేమందరం మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. మన రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, గ్రామ స్థాయి ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ నాయకులంతా కూడా మాకు ఏకైక ఎజెండా మా కోసం, మా గెలుపు కోసం, పార్టీని గెలిపించడానికి భుజం మీద జెండా ముటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను ఎట్టి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు చేయడమే లక్ష్యంగా మేమందరం కష్టపడి పనిచేస్తాం. మీ గెలిపే మా టార్గెట్.